శ్రీ రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ మంతాని పట్టణంలోని రాజగృహలో భారతీయ వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు మరియు చలనచిత్ర నిర్మాత, రామోజీ గ్రూప్ అధిపతి, ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ ఛానళ్లు, చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్, ఇలా ఎన్నో ప్రజారంజక సమాజానికి ఉపయోగపడే వాటిని సృష్టించిన గౌరవ శ్రీ రామోజీరావు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంతాని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని, అతని చేసిన సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా మిగిలిపోతాయని, అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కౌన్సిలర్ గర్రెపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, సీనియర్ నాయకుడు మాచిడి రాజు గౌడ్, అడిచర్ల సమ్మయ్య, కొత్త బాలయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి మరణం తెలుగు వారందరినీ, ఉభయ రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ శోక సముద్రంలో ముంచేసినట్టుగా 2 రోజుల నుంచి అందరూ కూడా నిజంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బాధపడుతూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రామోజీరావు గారు ఒక మామూలు రైతు కుటుంబంలో జన్మించి నీతిగా, నిజాయితీగా, మామూలు వ్యాపారంతో కూడా పైకి ఎదగచ్చు అనేది నేటి తరానికి కూడా వారు ఆదర్శంగా నిలబడడం, గొప్పగా ఎదిగి పత్రికా రంగంలో ఈరోజు కూడా ఉదయం లేవగానే ఈనాడు పేపర్ చూడండి మనసున పట్టనటువంటి వాళ్ళు ఇప్పటి కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో నేను అనుకుంటా 90% పైబడి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఈనాడు పేపర్ చూస్తేనే పేపర్ చదివినట్టుగా భావించేవాళ్ళు, రాత్రి 9 గంటల వార్తలు అవి కూడా చూస్తేనే వార్తలు చూసినట్టుగా భావించేవాళ్ళు 90% పైబడి ఉన్నట్టుగా మనం అనేక సర్వేల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం. రామోజీరావు గారు గొప్ప సందేశాన్ని ఇచ్చి గొప్పగా వారి జీవితాన్ని కూడా గడిపి ఆదర్శంగా నిలిచి వారు స్వర్గస్థులైనటువంటి మరి వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పక్షాన సానుభూతిని తెలియజేస్తూ నిజంగా గొప్పగా చనిపోక ముందే ఆయన శ్మశానాన్ని కూడా తయారు చేసుకొని ఆ ప్రాంతాన్ని అంతా కూడా మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చనిపోయిన తర్వాత నాకు ఎవరు చేసుడొద్దని, అంటే చావంటే భయం లేదు, పుట్టినవాడు గిట్టక మానడని ఏదైతే మనం విన్నామో అనుకున్నామో అది చేసి చూపించినటువంటి మహనీయులు రామోజీరావు గారు. వారికి మరి శ్రద్ధాంజలి ఘటించడం, ఈ ప్రాంతంలో వారు ఈనాడు పేపర్ కూడా వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అనేక గ్రామాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఉపయోగపడ్డది ఈనాడు పేపరు, ఈటీవీ. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.